బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో చేపట్టిన ప్రాజెక్టులు రైతులకు శాపంగా మారాయి. ప్రాజెక్టులు వస్తే నీళ్లు సమృద్ధిగా లభిస్తాయనుకున్న రైతుల ఆశలు ప్రభుత్వ నిర్వాకం కారణంగా అడియాసలయ్యాయి. ఇక ప్రాజెక్టు పూర్తి కాక విలువైన భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నలుగురికి అన్నం పెట్టే రైతులు దేహి అనే దుస్థితి నెలకొంది. అంతేకాదు కారు చౌకగా అలాగే గత ప్రభుత్వం తమ భూములను లాక్కున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ గోడు వింటుందా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గ్రామం వద్ద సీతమ్మ సాగర్ బ్యారేజ్ రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుతో గోదావరి నది మీద నిర్మిస్తున్నారు. 150 ఏళ్ల క్రిందట నిర్మించిన దుమ్ముగూడెం ఎత్తిపోతలకు దాదాపు 200 మీటర్ల దిగువన ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. గోదావరి నదిపై అశ్వాపురం మండలం పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామం, దుమ్ముగూడెం మండలం ప్రగళ్లపల్లి గ్రామాల మధ్య ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఆనకట్ట 63 అడుగుల ఎత్తు పెంచుతూ 37 టీఎంసీల సామర్థ్యం నీటి నిల్వ ఉండే విధంగా డిజైన్ చేశారు. 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ కేంద్రాన్ని కూడా తెలంగాణ సర్కార్ నిర్మించ తలపెట్టింది. ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 1333 మీటర్లు. ఈ ప్రాజెక్టుకు కరకట్ట కుడి ఎడమ ఇరువైపులా 105 కిలోమీటర్ల పొడవు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల 4 మండలాల్లో సుమారు 30 నుంచి 35 గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. ఈ ప్రాజెక్టును 67 గేట్లతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం మొత్తం 3,482 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఎల్ఎన్టీ అనే సంస్థకు 2,711 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పనులను అక్టోబర్ 26, 2020న ప్రారంభించారు. డిసెంబర్ 2023 నాటికల్లా పనులు పూర్తి చేయాలని ఎల్ఎన్టీ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పటికీ పూర్తి కావాల్సిన 40% పనులు ఉండగానే అనుమతులు లేవని, ప్రాజెక్టు పనులు నిలిపివేయడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులకు సరైన ప్యాకేజీలు చెల్లించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఈ పరిస్థితుల్లో పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. అమ్మగారిపల్లి గ్రామం దగ్గర సీతమ్మ సాగర్ బ్యారేజ్ని నిర్మాణం చేపట్టి 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా గత సంవత్సరం కొంతమంది రైతులు సరైన ప్యాకేజీ ఇవ్వట్లేదు, భూములకి సరిపడేంత విలువగా కట్టి ఇవ్వట్లేదు అనే దాని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. దాని మీదట మరి చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే మొత్తం పనిని ఆపేయడం జరిగింది. దాని మీదట ఇప్పటి వరకు మరి ఆ పనిని మళ్ళీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అక్కడ రైతులు భూములకు సంబంధించి కొంతమంది రైతులు డబ్బులు తీసుకోలేదు, తీసుకున్న రైతులు కూడా ఈ పరిహారం సరిపోలేదని మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ మిగిలిన డబ్బులు తీసుకొని భూములు కూడా నీటి సదుపాయం లేకుండా పోయింది. వెళ్ళడానికి రహదారి కానివ్వండి, నీటి సదుపాయం కానివ్వండి డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి. కొంత భూములు తీసుకున్నారు, వాడుకుంటున్నారు, కొంత భూమి తీసుకోలేదు. ఆ తీసుకున్న భూములు కూడా వ్యవసాయం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం నుంచి ప్రాజెక్ట్ పనులు ప్రారంభించింది. దాదాపు ఇప్పటి వరకు 60% పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సరైన అనుమతులు తీసుకోకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టారంటూ ఇటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అటు కేంద్ర పర్యావరణ శాఖ కన్నెర చేశాయి. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను ద్విసభ్య కమిటీ సభ్యులు పరిశీలించారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీలో దాఖలైన పిటిషన్పై ద్విసభ్య కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం మండలానికి చెందిన తెల్లం నరేష్, బొర్రా లక్ష్మీనారాయణలు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీని ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది. అయినా కూడా ప్రాజెక్టు పనులు నిలిపివేయడం లేదని మరోసారి ఎన్జీటీని పిటిషనర్లు ఆశ్రయించారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకుండానే సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం ప్రారంభించింది. 2023 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తమ విలువైన పంట భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చినా అటు ప్రాజెక్టులు పూర్తి కాలేదు. నామమాత్రపు ప్యాకేజీలతో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ప్రాజెక్టు కారణంగా ఎంతో మంది నిర్వాసితులయ్యారు.
ఇంత జరిగినా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో సాగునీరు ఆశలు గల్లంతయ్యాయి. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులే తమ కొంపు ముంచాయి. మా విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడ్డాం. ఇటు భూములు కోల్పోయి అటు ప్రాజెక్టుల నిర్మాణం జరగక గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా నిలిచిపోయిన ప్రాజెక్టులను నిర్మించి నిర్వాసితులైన తమకు న్యాయం చేయాలని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమకు పెంచిన ప్యాకేజీ ఇచ్చే వరకు భూములను ఇచ్చేది లేదంటున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు భూములను అప్పగించేది లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. అది ఇప్పటివరకు 5 దఫాలుగా భూములు పోయినాయి. ఒకటి ఏవి వాటర్ ప్లాంట్, రెండోది రాజీవ్ సాగర్, మూడోది సీతారాం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, ఇప్పుడు సీతమ్మ బ్యారేజీ. దీంట్లో భూములు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మా భూములకి సుమారు 8 లక్షలు కట్టి నష్టపరిహారం కట్టించారు. మాది జల విద్యుత్ కింద భూములు పోతున్నాయి. మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమని అడిగాము. మాకు ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం లేదని 8 లక్షలు ఇచ్చారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. ఇప్పుడు మా భూములు మేము ఇవ్వడానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మాకు సరి అయిన ప్యాకేజీ ఇచ్చి ఇంటికి ఒక ఉద్యోగం, ఇక్కడ సీతమ్మ బ్యారేజీ కింద ఈ మన జల విద్యుత్ కింద భూములు పోయిన అందరికీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే మా భూములు ఇప్పుడు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి విలువైన భూములను ప్రభుత్వం తీసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. కానీ భూములకు సరైన మార్కెట్ విలువ చెల్లించకుండానే కారుచౌకగా తమ భూములను లాక్కున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి 2 పంటలు పండే తమ విలువైన భూములకు నామమాత్రం ప్యాకేజీ చెల్లించారు. ఈ ప్యాకేజీ విషయమై రైతులు 300 రోజుల నిరాహార దీక్ష చేసినా గత ప్రభుత్వం కనికరించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు తీర్పు వచ్చే వరకు తమ భూములు ఇచ్చేది లేదంటూ రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ ప్రభుత్వమైనా తమను కనికరించాలని కోరుతున్నారు. మాకు సీతమ్మ బ్యారేజీ నిమిత్తంగా భూములు కోల్పోయి ఉన్నాము. ఈ యొక్క బ్యారేజీని త్వరితగతిన ఆగిపోయినటువంటి బ్యారేజీని కోర్టులో ఉన్నది కనుక సీతమ్మ బ్యారేజీని త్వరితగతిన వాటన్నిటిని క్లియర్ చేసి మళ్ళీ పూర్తి చేసి ఈ యొక్క బ్యారేజీ ద్వారాగా జల విద్యుత్ అనేటటువంటి ఉంది కాబట్టి దాంట్లో అమ్మగారిపల్లి, కొమ్మరగూడెం అనే 2 గ్రామాల రైతులు సుమారు 72-73 మంది ఉన్నారు. కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అమ్మగారిపల్లి అశ్వాపురం మండల పరిధిలో ఉన్నటువంటి రైతు బిడ్డలందరికీ కూడా వారు పైకి తీసుకెళ్లేటటువంటి వాటర్లో అశ్వాపురం మండల పరిధిలో కూడా ఇచ్చి రైతులందరికీ మేలు జరిగే విధంగా చేయాలని మనవి చేస్తున్నాం. తమ ప్రాంతంలో ఇప్పటికే 3-4 సార్లు ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ విలువైన భూములను గత ప్రభుత్వాలు తీసుకున్నాయని, మిగిలిన కాస్త భూములు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకుందని, అయితే చాలీచాలని ప్యాకేజీ చెల్లిస్తూ బలవంతంగా లాక్కొన్నదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిని పోతే పోనీలే అనుకుంటే కనీసం ప్రాజెక్టులు కూడా నిర్మించక ఇక్కడ సాగునీరు కరువై పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 దఫాలుగా భూములు కోల్పోతూ చివరాఖరిగా సీతమ్మ సాగర్లో భూమిని కోల్పోతున్నాం. మాకు నష్టపరిహారంగా 25 లక్షలు, ఇంటికి ఒక ఉద్యోగం కల్పించమని ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించగా వాళ్ళు ముందుకు రాక మాకు చాలా ఇబ్బందులు చేసినారు. వాటిని తట్టుకుంటూ హైకోర్టుని ఆశ్రయించినాము. అక్కడ నుంచి కూడా మాకు స్టే వచ్చినది. ఇప్పుడు గవర్నమెంట్లకి మేము ఎప్పుడు వ్యతిరేకులము కాదు. మాకు 25 లక్షలు, ఇంటికి ఒక ఉద్యోగము కల్పిస్తే భూములు ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధమే. త్వరగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుని కూడా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. పర్యావరణ నిపుణులు లేని కారణంగా సీతమ్మ బ్యారేజ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం కలగచేసుకుని ప్యాకేజీలు పెంచి ఈ ప్రాజెక్టును నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అంతేకాదు బ్యారేజ్ కి అనుసంధానంగా ఏర్పాటు చేయబోయే విద్యుత్ కేంద్రంలో తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.